మోడీ గారు పాల్గొన్న సభ నభూతో నభవిష్యత్ అన్నట్లుగా జరిగింది. పెద్ద ఎత్తున 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా పాల్గొని ఈ సభను విజయవంతం చేయడం జరిగిందని చెప్పి స్పష్టం చేస్తా ఉన్నా. అదే విధంగా ఈ సభకి రావాలని ఈ చుట్టుపక్కల 6-7 జిల్లాల్లో మారుమూల గ్రామాల్లో నుండి బయలుదేరిన ప్రజలు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవటం మూలన చాలామంది, వేలాది మంది సభా ప్రాంగణం వరకు కూడా చేరుకునే పరిస్థితులు మనం చూసాం. అలాగే ఈ సభ స్పష్టంగా ప్రధానమంత్రి గారు పాల్గొన్న ఈ సభలో ప్రధానమంత్రి గారు వివిధ అంశాలు స్పష్టం చేయటం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఆయన ఒకటి స్పష్టం చేశారు, ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాలు నాకు తెలుసు అని చెప్పి చెప్పడం జరిగింది. వచ్చే 5 ఏళ్ళు ఎంతో కీలకమని కూడా స్పష్టం చేయటం జరిగింది. ఈ కష్టకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అండగా ఉంటాను అని చెప్పి కూడా ప్రధానమంత్రి గారు స్పష్టం చేయటం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి పాలన గురించి కూడా కీలకమైన వ్యాఖ్యలు కూడా ప్రధానమంత్రి గారు చేశారు. ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఆగిపోయిందని చెప్పి స్పష్టం చేశారు, కుంటుపడిందనేది చెప్పడం జరిగింది. అలాగే అవినీతి దోపిడీలో ఈ ప్రభుత్వంలో ఒకరికొకరు పోటీ పడతా ఉన్నారని కూడా చెప్పడం జరిగింది. అదే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ప్రజాగ్రహం అనేది విస్పష్టంగా ఈ సభలో పాల్గొన్న ప్రజలను చూస్తేనే ఎంత ఆగ్రహంతో ప్రజలు ఈ ప్రభుత్వం మీద ఉన్నారో స్పష్టంగా కనపడతా ఉంది, కళ్ళకు కట్టినట్టు కూడా అని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ అరాచక